మియాపూర్లో అక్రమ భవనంపై హైడ్రా యాక్షన్ ప్రారంభించింది. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో అనుమతులు తీసుకుని పక్కనే ఉన్న శేర్లింగంపల్లి మండల పరిధిలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన ఓ అక్రమ భవనాన్ని హైడ్రా అధికారులు కూల్చివేశారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య 5 అంతస్తుల అక్రమ భవనం కూల్చివేత పనులను అధికారులు కొనసాగించారు. ఏకంగా హెచ్ఎండిఏ భూమికి ఎసరిపెట్టిన కేటుగాళ్లు నకిలీ ఎల్ఆర్ఎస్ కు కట్టినట్టు నకిలీ డీడీని సృష్టించి అక్రమ నిర్మాణం చేపట్టారు. అమీన్పూర్ మండల పరిధిలోని సర్వే నెంబర్ 337, 338ల పక్కనే షేర్లింగంపల్లి మండలం మియాపూర్లోని సర్వే నెంబర్ 101 ప్రభుత్వ స్థలం ఉంది. అమీన్పూర్ సర్వే నెంబర్ 337, 338లలో ఉన్న హుడా అప్రూవల్ లేఅవుట్ లో 400 గజాల విస్తీర్ణం గల 126 ఫ్లాట్ నెంబర్ను భాను కన్స్ట్రక్షన్ యాజమానులు కొనుగోలు చేశారు. దీనికి ఆనుకొని మియాపూర్ సర్వే నెంబర్ 101లోని హెచ్ఎండిఏ ప్రభుత్వ స్థలాన్ని 473 గజాల మేర ఆక్రమించారు. ఆక్రమించిన స్థలాన్ని 126/టి, 126/పార్ట్, 126/సిగా పేరుతో ప్లాట్లను సృష్టించారు. అనంతరం మొత్తము 873 గజాల విస్తీర్ణానికి అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధి నుంచి అనుమతులు తీసుకున్నారు. సదరు అనుమతుల కోసం నకిలీ ఎల్ఆర్ఎస్ ను సైతం సృష్టించారు. చివరికి ఎల్ఆర్ఎస్ కోసం చెల్లించే డీడీని సైతం నకిలీది సృష్టించిన కేటుగాళ్లు దర్జాగా 5 అంతస్తుల భవన నిర్మాణాలు చేపట్టారు. 2014లో ఎల్ఆర్ఎస్ మంజూరైనట్టు నకిలీ పత్రాలను సృష్టించి అనుమతులు తీసుకున్నారు. అయితే ఈ అక్రమ నిర్మాణాన్ని హైడ్రా అధికారులు కూల్చివేత చేపట్టారు. భారీ యంత్రాలతో పోలీసు బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మీడియా బాబు నువ్వు ఇవన్నీ ఉండవండి. ఏమండి ఉపేందర్ సార్ చెప్పినా ఎవరు చెప్పినా ఉండదు. అది అయిపోయింది. తర్వాత చూసుకోండి. ఏమైనా ఉంటే కోర్టులు చూసుకోండి. అంత మంచి పాట పడుతుంది కంపల్సరీ.